అన్న నేను 3 సినిమాలు చూశాను 3 సినిమాలు హిట్, సూపర్ హిట్, బంపర్ హిట్, బ్లాక్ బస్టర్. కానీ సంక్రాంతి విన్నర్ మాత్రం గేమ్ చేంజర్. చరిత్రలో నిలిచిపోయే సినిమా గేమ్ చేంజర్. ఇది సరదాగా ఉంది, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చాలా బ్రహ్మాండంగా ఉంది. హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. కానీ వారం రోజుల తర్వాత మర్చిపోతాం ఈ సినిమాని. ఎమ్మెల్యే ఎన్నికలు వచ్చినా, ఎంపీ ఎన్నికలు వచ్చినా, వార్డు నెంబర్ ఎన్నికలు వచ్చినా, సర్పంచ్ ఎన్నికలు వచ్చినా, ఎమ్మెల్సీ ఎన్నికలు వచ్చినా, కార్పొరేటర్ ఎన్నికలు వచ్చినా, ప్రతి సందర్భంలో చూడాల్సిన సినిమా. నీకు తెలియదా పోయి గేమ్ చేంజర్ చూడు అనే స్థాయికి తీసుకొని పోతుంది. కావాలంటే కొంతమంది హీరోల మధ్యలో హీరోలా, లేకపోతే రాజకీయ మధ్యలో రాజకీయమా కుట్ర చేస్తారు ఆ సినిమా మీద. ఎంత తొక్కేసినా గేమ్ చేంజర్ సినిమాని ఎంత తొక్కేసినా సంక్రాంతి విన్నర్ గేమ్ చేంజర్. చరిత్రలో నిలిచిపోయే సినిమా గేమ్ చేంజర్. ఇప్పుడు కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండి ఓటీటీకి వస్తుంది. ఇప్పుడు మీరు థియేటర్కి పోయి ప్రజలు చూడకుండా చేస్తారేమో, మీరు విజయం సాధించవచ్చు, వాళ్ళకి డబ్బులు రాకపోవచ్చు. కానీ వాళ్ళు తీసిన సినిమా ఏదో ఒక రోజు ప్రపంచవ్యాప్తంగా చూసే అవకాశం ఉంది. ఆ సినిమా ద్వారా ఎన్నో విషయాలు నేర్చుకునే అవకాశం ఉంది, మార్పు వచ్చే అవకాశం ఉంది. ఇది బాగుంది, సూపర్ ఎంజాయ్ చేయొచ్చు. ఇప్పుడు పండక్కి అల్లుళ్ళు వస్తారు, కోడళ్ళు వస్తారు, అత్తలు వస్తారు, మామూలు వస్తారు, అందరు వస్తారు. పసిపిల్లల కానించి ముసలి వరకు అందరు పోయి చూడొచ్చు. ఫుల్ హ్యాపీగా ఉంది, ఎంజాయ్ చేయొచ్చు. కానీ చరిత్రలో నిలిచిపోయే సినిమా కాదు. ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు, సరదాగా ఉన్నది. పైసలు మాత్రం బొక్క కాదు, ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. సూపర్ 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 అన్న. ఇప్పుడే సంక్రాంతికి వస్తున్నాం, సినిమా చూసామన్నా. థియేటర్లోకి ఎంటర్ అవ్వగానే సంక్రాంతి సందడి మామూలుగా అనిపించలేదన్నా. ఫంటాస్టిక్ అంటే ఫన్, మామూలుగా ఫన్ లేదు. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు నవ్వుకోవడం అన్న. యాక్షన్ లో కానీ, సాంగ్స్ లో కానీ ఎంటర్టైన్మెంట్ మామూలుగా లేదన్న. ఒక సీరియస్ ఫైట్ లో కూడా కామెడీ ఎంటర్టైన్మెంట్ చూపించాడంటే, ఒక సీరియస్ విలన్ లో కూడా, ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ లో కూడా కామెడీ యాంగిల్ ని బయట తీసాడంటే సినిమా ఏ విధంగా ఉంది అనేది, లాఫింగ్ బ్లాస్టింగ్ గా ఉంది అనేది ఊహించుకోవచ్చు అన్న. స్టార్టింగ్ లో ఎంటర్ అవ్వగానే ఒక ఘర్షణలో వెంకటేష్ కనిపిస్తాడు. తర్వాత ఆ ఎపిసోడ్ అవ్వగానే తర్వాత నుంచి వింటేజ్ వెంకీ మామ కనిపిస్తాడన్న. ఇంట్లో ఇల్లాలు వెంటనే ప్రియురాలు ఎలా ఉంటుందో ఆ విధమైన సినిమాని చూపించాడన్న. ట్రయాంగిల్ లవ్ స్టోరీ అనేది ఇంతవరకు నెవర్ సీన్ బిఫోర్ అన్న. అంటే హెల్తీ కామెడీ, అందులో సీరియస్ లేకుండా హెల్తీగా ట్రయాంగిల్ లవ్ స్టోరీ కూడా ఒక గూస్ బంప్స్ వచ్చే హెల్తీ కామెడీ చూపించాడన్న. ఐశ్వర్య రాజేష్ అయితే మనకు సౌందర్య గుర్తొచ్చిందన్న. ఐశ్వర్య రాజేష్ వెంకీ మామలో ఇద్దరి మధ్య ట్రాక్ అనేది, వెంకీ మామ సౌందర్య మధ్య ట్రాక్ నడిచి ఏ విధంగా నడుస్తుందో ఆ విధంగా ఉంది. వాళ్ళిద్దరి మధ్య సాంగ్ అయితే మోస్ట్ అసెట్ అన్న. అంటే రమణ గోఖల వాయిస్ బేస్ అన్న. అసలు ఇప్పటి వరకు మన స్మాల్ స్క్రీన్ లో చూసామన్న. స్మాల్ స్క్రీన్ లో ఆ మెలోడీ సాంగ్, బిగ్ స్క్రీన్ లో ఆ ట్యూన్ లో ఆ వాయిస్ బేస్ మీద సాంగ్ చూస్తా అంటే మెలోడీ అనేది మన హార్ట్ నుంచి వెళ్ళదన్న. అంటే ఒక క్లీన్ మెలోడీ సాంగ్ అన్న. సాంగ్ ఆఫ్ ద డికేడ్ అంత వాయిస్ బేస్ ఇచ్చేసాడు భయ్య. అండ్ మెయిన్ ఆ బుడ్డోడి క్యారెక్టర్ ఎవరు చేశాడో గానీ వెంకటేష్ కొడుకుగా చేశాడు భయ్య. బుల్రాజ్ క్యారెక్టర్ ముసలి కాడి నుంచి చిన్న పిల్లల కాడి నుంచి పెద్దవాళ్ళ వరకు అట్రాక్ట్ అయిపోయారు భయ్య బుల్రాజ్ క్యారెక్టర్ అయితే. అండ్ మెయిన్ పవర్ఫుల్ క్యారెక్టర్ లో ఒకటి చేశాడు భయ్య. ఫస్ట్ తెలుగు సినిమా చేస్తున్నాడు, ఆల్రెడీ మరాఠీలో నేషనల్ అవార్డు విన్నింగ్ పర్ఫార్మెన్స్ భయ్య. అలాంటి పేరు వచ్చి ఉపేంద్ర మలయ్ అనుకుంటా భయ్య. పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ లో కూడా ఒక పవర్ఫుల్ క్లీన్ కామెడీ యాంగిల్ ని లాగి మనకు ఒక ఎంటర్టైన్మెంట్ చేశాడు భయ్య. చాలా సూపర్ గా ఉంది. పండగ లాంటి సినిమా, నవ్వుల సినిమా భయ్య. మనకి ట్రాక్ రికార్డ్ లో వెంకీ మామ గానీ, అండ్ ట్రాక్ రికార్డ్ లో అనిల్ రావుపూడి గానీ, సంక్రాంతి ఫెస్టివల్ గానీ ఏ ఫెస్టివల్ కి వచ్చినా డిసప్పాయింట్ చేయరు భయ్య. కుటుంబం మొత్తం ఫ్యామిలీ మొత్తం వెళ్ళి సినిమా చూస్తే పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ భయ్య. చాలా సూపర్ గా ఉంది. సూపర్ బ్లాక్ బాస్టర్. మళ్ళీ F2 గానీ F3 గానీ జాతరత్నాలు డీజేటీలు సూపర్ అన్న. సినిమా మాత్రం సూపర్. 170 వేడేస్ పక్కా ఆడుతుంది. పాన్ ఇండియా సినిమా కాకుండా దానికి మించి కలెక్షన్ చేస్తుంది పక్కా. సినిమా సూపర్ అన్న, తగ్గేదే ఉండదు ఇక్కడ. కంటెంట్ అంటే ఒక వైఫ్ గానీ, ఒక లవర్ గానీ, ఒక మనిషిని విసిగించొద్దు. లైఫ్ ఇట్లుంటది ప్రతిదానికి అనేది చూపించిండు ఫ్యామిలీ ఎంటర్టైనర్. సినిమా మాత్రం కొత్తగా ఉంది భయ. కొత్త స్క్రీన్ కొత్తగా చూపించిండు. మొత్తం ఏదో పాత సినిమా చూపించినట్టు అస్సలు ఉండదు. ఇట్లా ట్రాక్ ఇట్లా వెళ్ళిపోతుంది.
సినిమా ఎంత జల్లి అయిపోయింది అనిపిస్తుంది అంతే. యాక్షన్ సీన్స్ కూడా బాగున్నాయి. వెంకటేష్ గారికి ఇటు వైఫ్ ఇటు లవరు వేడెక్కిస్తుంది. ఆ వేడెక్కిస్తే కొడతాడు కదా అంటే రప్పరప్ప కాదు, కసకస కసకస ఇట్లా 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 వేసేస్తాడు మొత్తం కసకస. అందరిని మించిపోయిండు. సినిమా మాత్రం సూపర్ భయ. ఆ సెంటిమెంట్ అంటే మనం చిన్నప్పుడు చదువుకున్న ఉపాధ్యాయుడు ఉంటాడు కదా, గురువు, టీచర్స్ కానీ లెక్చరర్స్ కానీ, ఆయనకి ఒక గౌరవం, ఒక ఎమ్మెల్యే వల్ల ఒక గౌరవం కోల్పోతాడు. సీఎం కి ఫోన్ చేసి ఆ గౌరవం ఇప్పిస్తారు. ఆ సీన్ మాత్రం సూపర్ హైలైట్. సినిమా మొత్తంలో గురువుకి చాలా న్యాయం చేసాడు. సూపర్ సాంగ్స్ ఇక చెప్పదగ్గర లేదు. ఇప్పుడు ఈ వెంకటేష్ గారు పాడిన పాత్ర మాత్రం కిరాక్ ఉంటది. మొత్తం సంక్రాంతి మొత్తం ఇవ్వాలి వచ్చేసింది. సినిమా మాత్రం బ్యాక్గ్రౌండ్ సీన్స్ కూడా బాగుంటుంది సినిమాలో. ఎప్పుడైతే ఆ సాంగ్ వస్తుందో మొత్తం ప్రతి ఒక్క ఆడియన్ కూడా సాంగ్ ఫీల్ అవుతూ పాడతారు. అట్లాగే ఈస్ట్ గోదావరి అని కోనసీమకి మంచి లొకేషన్స్ ఉన్న సినిమా, అదే లొకేషన్స్ ఉన్నవి అక్కడ బాగా తీశారు. అట్లనే ఈస్ట్ గోదావరి స్లాంగ్ కానీ ఆంధ్ర స్లాంగ్ కానీ పెట్టడం ఆ సినిమాకి ప్లస్ పాయింట్ అయింది. ఎందుకంటే సంక్రాంతి సెలబ్రేషన్ అన్నది ఏపీలో బాగా జరుపుకుంటారు. అట్లనే సంక్రాంతిని కూడా బాగా చూపించారు. అట్లా ఫ్యామిలీతో కూడా చూడాల్సిన సినిమా. ఫ్యామిలీ అనే కాదు, చిన్న పిల్లోడు కానించి వెంకీ మామ అన్న కానించి వెంకీ బావ దాకా తీసుకెళ్లిపోయాడు. అంటే చిన్న పిల్లోడు కానించి ఒక అమ్మాయి దగ్గర దాకా తీసుకెళ్లాడు. సినిమా చాలా బాగుంది. అందరూ ఈ సినిమా చూసినాక నేను ఇచ్చేది అయితే జై బాలయ్య శ్లోకం లెక్క నమో వెంకటేష్ 10కి 10. ఎందుకంటే సినిమా అంత పీక్స్ కి తీసుకెళ్ళాను. అంటే ఒక వ్యూలోకి తీసుకెళ్ళిపోయాడు సినిమాని. అది నేను ఫీల్ అవుతున్నాను అన్న పాయింట్ ఎక్కువ చూపించాడు అన్నమాట. డబల్ 2-3 టైమ్స్ చూడొచ్చు థియేటర్ లో, అంత కామెడీ ఉంది. F2 కన్నా బాగుంది నాకైతే. F2 కన్నా బాగుంది. థ్యాంక్ యూ.